విజయవాడలో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్ మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూరులో పీవీఆర్ ఎలైట్. ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ పరిశ్రమకి సంబంధించి ముఖ్యంగా బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించి కీలకమైన ముందడుగు పడింది. ల్యాండ్ అలాట్మెంట్ పైన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి జీవోను కూడా రిలీజ్ చేసింది. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో బీపీసీఎల్ ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత నెల్లూరు జిల్లా పరిధిలో కూడా రామాయపట్నం పోర్టు గురించి మనం వింటూ ఉన్నాం. ఆ పరిధిలోనే 6,000 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. సో దీనికి సంబంధించిన జీవోలో ఏం చెప్తున్నారు, ప్రభుత్వం చెప్పినటువంటి మాట్లాడి బీపీసీఎల్ ప్రాజెక్టు గురించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జరిగినటువంటి పెద్ద డిస్కషన్ కింద మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తేబోతున్నారనే చర్చ జరిగింది. వివిధ ఆప్షన్స్ చూసినాక ఫైనల్గా నెల్లూరు జిల్లా రామాయపట్నం సమీపంలో ఉన్నటువంటి భూముల పైన ఆసక్తి చూపించింది బీపీసీఎల్. 1,00,000 కోట్ల పెట్టుబడి కాబట్టి కేంద్ర ప్రభుత్వ సిఫార్సు ద్వారా ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ని ఏపీకి తీసుకురాగలిగారు. ఇప్పుడు అందులో కీలకమైనటువంటి ముందడుగు పడింది. జీవో రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ జీవోకు సంబంధించినటువంటి డేటా ఇన్ఫర్మేషన్ అలానే దీనికి ఇవ్వబోతున్నటువంటి ఇనిషియల్ బెనిఫిట్స్ గురించి కూడా ఈ జీవోలో మెన్షన్ చేశారు. ఒకసారి చూద్దాం. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నియర్ రామాయపట్నం పోర్ట్, నెల్లూరు డిస్ట్రిక్ట్ విత్ ఆల్ ఆపరేషనల్ కెపాసిటీ ఆఫ్ రిఫైనరీ రేంజింగ్ బిట్వీన్ 9 to 10 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం. అప్రూవల్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ 6,000 acres. ఇది క్లియర్గా మెన్షన్ చేసేసారు. 6,000 ఎకరాలు అక్కడ ఉన్నటువంటి భూములు ఏపీఐఐసిసి ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూముల్లో 6,000 ఎకరాలని కేటాయిస్తున్నట్టుగా ల్యాండ్ నియర్ రామాయపట్నం పోర్ట్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆన్ ద కాస్ట్ అండ్ కమిట్మెంట్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ కవరింగ్ 75% ఆఫ్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఓవర్ 20 years ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 96,862 crores. 96,862 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కింద దీన్ని చూస్తారు. 20 years ఇన్వెస్ట్మెంట్ కింద ఇది ఉంది. టు సెట్ అప్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నియర్ యాజ్ పర్ టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ ప్రొవిజన్ ఏపీఐడిపి. ఇది ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ రిలీజ్ చేశారు. ఆ డెవలప్మెంట్ పాలసీలో ఏం చెప్పారో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఇందులో ఇచ్చినటువంటి డేటా ప్రకారం పర్ యానం ఎంత ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతున్నారు అనేది కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఎందుకంటే వచ్చేటువంటి 5 ఏళ్ల ఇన్వెస్ట్మెంట్ కింద దీన్ని పేర్కొంటున్నారు కాబట్టి 2025-26కి సంబంధించి ఫస్ట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 4,843 కోట్ల రూపాయలని బీపీసీఎల్ ఇన్వెస్ట్ చేయబోతోంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ను కూడా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. 2026-27 సంవత్సరానికి సంబంధించి చూస్తే కనుక 9,686 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. 2027-28లో 14,529 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు. 2028-29 చాలా కీలకమైంది. 29,059 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే ఇదంతా కూడా ఇనిషియల్ సెటప్కి వెళ్ళిపోద్ది. బహుశా ఫస్ట్ 2-3 ఏళ్ళు కూడా దాదాపు ఇనిషియల్ సెటప్కి వెళ్ళొచ్చు. ప్రొడక్షన్ స్టార్ట్ చేసేదానికి మిగతా దానికి చూస్తే కనుక 2029-30 నాటికి 38,745 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు. మొత్తం కలిపి 96,862 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ నెల్లూరు జిల్లా పరిధిలో రామాయపట్నం పోర్ట్ సమీపంలో పెట్టబోయేటువంటి ఈ రిఫైనరీ కాంప్లెక్స్ కోసం కేటాయించబోతుంది బీపీసీఎల్. ఇందులో ఫారిన్ కంపెనీలు కూడా అరామ్కో లాంటి కంపెనీలు కూడా ఇందులో భాగస్వామి అవుతాయి అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. కానీ బీపీసీఎల్ పేరు మీద ఆపరేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక దీనిలో ఈ 6,000 ఎకరాల ల్యాండ్ యూటిలైజేషన్ ఏ విధంగా జరగబోతుంది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో పొందుపరిచారు. బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4, బ్లాక్ 5 ఇట్లా 5 విభాగాలుగా దీన్ని వర్గీకరించారు. సో అలాటెడ్ ల్యాండ్ 6,000 acres ఆఫ్ ల్యాండ్ ఇది అలాట్ చేస్తే అందులో టౌన్షిప్, లెర్నింగ్ సెంటర్ అండ్ ఎస్డిఐకి సంబంధించినటువంటి ల్యాండ్ 787 ఎకరాలు పోతుంది. రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ యూనిట్స్కి సంబంధించి 2,333 ఎకరాలు పోతుంది. అడ్మిన్ మెయింటెనెన్స్ అండ్ ప్రోడక్ట్ ట్యాంక్స్కి సంబంధించి 1,085 ఎకరాలు పోతుంది. క్రూడ్ ఆయిల్ టెర్మినల్ 800 ఎకరాలు పోతుంది. ఇక గ్రీన్ H2 అండ్ రెన్యూవబుల్స్కి సంబంధించి 1000 ఎకరాలు కేటాయిస్తారు. మొత్తం కలిపి 6,000 ఎకరాలు. అంటే గ్రీన్ H2 అంటే గ్రీన్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అన్నారు కాబట్టి క్రూడ్ ఆయిల్తో పాటు గ్రీన్ ఎనర్జీస్ పైన కూడా, రెన్యూవబుల్ ఎనర్జీస్ పైన కూడా బీపీసీఎల్ ఫోకస్ పెడుతుంది. సో అందులో భాగంగా ఈ 6,000 ఎకరాల భూముల్ని కూడా ఇక్కడ
కేటాయిస్తున్నారు. సో మొత్తం ఈ భూముల అలాట్మెంట్ విషయంలో అవుట్ ఆఫ్ 6,000 acres టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ISBL, OSBL అంటే ఇన్సైడ్ బ్యాటరీ లిమిట్స్ అండ్ అవుట్ సైడ్ బ్యాటరీ లిమిట్స్ ఏరియా ఆఫ్ రిఫైనరీ 3,552 acres అవుతుంది. అవుట్ ఆఫ్ విచ్ 1,127 ఈజ్ రిక్వైర్డ్ ఫర్ గ్రీన్ బెల్ట్ ఏరియా. సో అంటే 33% ఆఫ్ ఈ రీజియన్, ఈ 6,000 ఎకరాల భూమిలో 33% భూమిని గ్రీన్ బెల్ట్ ఏరియా కింద డెవలప్ చేసే బాధ్యత కూడా దీనికే ఇస్తారు. సో BPCL పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి డేటా రిపోర్ట్ సబ్మిట్ చేసింది కాబట్టి దాంతో నిర్ణయం. ఇంకొకటి ఫర్దర్ BPCL హ్యాస్ సబ్మిటెడ్ ప్రీ ఫీజిబిలిటీ స్టడీస్ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్ కెపాసిటీ సినారియోస్ ఆఫ్ 9 MMTPA అంటే మిలియన్ మెట్రో టన్స్ పర్ యానం కింద 9 to 12 మెగా కెపాసిటీతో బిల్డ్ చేసేటువంటిది లెవెల్ ఆఫ్ ±30% రిక్వెస్టెడ్ దట్ BPCL ప్రాస్పెక్టివ్ పార్ట్నర్స్ కన్ఫర్మ్ దట్ they will acquire the land freehold basis 5 land parcels totaling 6,000 acres situated near Ramayapatnam port. BPCL plans to conduct detailed studies to refine capex estimate 10% plus or minus accuracy levels అని చెప్పని డేటా అంతా కూడా సబ్మిట్ చేశారు. సో దాని ఎక్స్పెండిచరు, డీటెయిల్స్, టోటలింగ్, మొత్తం దాని ఆపరేషన్స్ ఎప్పటికల్లా తీసుకురాబోతున్నారు, ఈ అంశాలన్నింటినీ కూడా ఇందులో పొందుపరిచారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా దీనికి సంబంధించినటువంటి కేటాయింపులు చేసింది. వాటితో పాటు ఇందులో ఇన్సెంటివ్స్, ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వబోతున్నారు, దాని వాల్యూమ్ ఎంత అనేది కూడా ఈ జీవోలో రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా ఇచ్చేసింది. ల్యాండ్ అలాట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా విడివిడిగా మెన్షన్ చేశారు. అలానే ఒక టేబుల్ షీట్లో కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ 96,000 crores అయితే కనుక యాన్యువల్ ఇన్కమ్ టు ద స్టేట్ ఆఫ్టర్ DCP అంటే కంప్లీట్ అయిన తర్వాత వచ్చేటువంటి 100% కెపాసిటీ 5,000 crores వరకు రాష్ట్ర ప్రభుత్వానికి యాన్యువల్ ఇన్కమ్ కింద వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. క్యాపిటల్ సబ్సిడీ ఇందులో 43.5% అంటే దానివల్ల వచ్చేటువంటి గ్రాస్ ఇన్సెంటివ్ 42,000 కోట్ల వరకు వీళ్ళకి మినహాయింపులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలానే 100% స్టేట్ GST రిఫండ్ ఫర్ ఆపరేషనల్ ఫేజ్, ఆపరేషన్స్లోకి వెళ్ళిన తర్వాత రిఫండ్ చేస్తారు. అది 18,000 కోట్లు బెనిఫిట్ పొందబోతుంది. రిఫండ్ ఆఫ్ 100% స్టేట్ GST ఇంక్లూడింగ్ ఇన్ఎలిజిబుల్ అండ్ స్టేట్స్ షేర్ ఇన్ IGST, CGST ఫర్ కన్స్ట్రక్షన్ ఫేజ్. ఈ 2 సంవత్సరాల్లో నిర్మాణం జరుగుతుందని చెప్పి అన్నారు. 25, 26 అలానే 26, 27 కూడా జరుగుతున్నారు. ఫస్ట్ 26, 25, 26 ఎగ్జామ్షన్ చూస్తే ఒక 7,450 కోట్ల మినహాయింపు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రీఎంబర్స్మెంట్ ఆఫ్ CSS ఛార్జెస్ కలెక్టెడ్ బై స్టేట్ అంటే దీనికి సంబంధించి 15 ఏళ్ల పాటు మినహాయింపులు ఇస్తుంది. ఆఫ్టర్ ద స్టేట్ ఆఫ్ ద కంపెనీస్ కమర్షియల్ ప్రొడక్షన్ అప్పటి వరకు ఇది బెనిఫిట్ వస్తుంది. అది కూడా 4,900 కోట్ల రూపాయల వరకు బెనిఫిట్ రాబోతుంది. స్టాంప్ డ్యూటీ 100% వైవరు, అది 150 వరకు ఇది మినహాయింపు వస్తుంది. సో మొత్తం చూస్తే కనుక టోటల్ 72,000 కోట్ల రూపాయల బెనిఫిట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే ఇన్సెంటివ్స్ టు ఇన్వెస్ట్మెంట్ రేషియో 75%, వాళ్ళు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్లో 75% బెనిఫిట్స్ ఉండేలాగా ఆ టైం ఫ్రేమ్తో సహా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. అందుకనే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమను పెట్టడానికి BPCL ఎంచుకుంది. BPCL పార్ట్నర్స్ కింద అరామ్కో కంపెనీ అంటున్నారు. మరి ఏదైనా కంపెనీ వస్తుందా లేదా BPCL ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్ కిందకి వెళ్తున్నారు. మొత్తం మీద ఒక పెద్ద స్టెప్, జైంట్ స్టెప్ అంటారు కదా, ఒక జైంట్ స్టెప్ కింద చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బెనిఫిట్స్తో పాటు ఇన్వెస్ట్మెంట్ సైజెస్ కూడా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రాబోయేటువంటి 4 ఏళ్లలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతున్నారు. మొత్తం 5 ఏళ్లకి యాక్షన్ ప్లాన్ ఉంది. 4 ఏళ్ళు చాలా క్రూషియల్ పీరియడ్ కింద ఫస్ట్ ఫేజ్ ఇక్కడ 28, 29లో ప్రొడక్షన్ కనుక స్టార్ట్ చేయగలిగితే ఒక పెద్ద సక్సెస్ కింద చూడాల్సి ఉంటుంది. నెల్లూరు జిల్లా ముఖ చిత్రాన్ని మార్చేటువంటి ప్రాజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక జాగ్రఫీని కూడా మనం ఒకసారి స్టడీ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మొత్తంగా నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఒక కొసలో కనిపిస్తుంది. అంటే దాదాపుగా ఇటు లొకేషన్ వైజ్గా సముద్ర తీరంలో కనిపిస్తున్నటువంటి లొకేషన్ వైజ్గా చూస్తే కనుక ఇది రామాయపట్నం అనేది చాలా క్రూషియల్ ప్లేస్ కాబోతుంది. సముద్ర తీరంలో ఇక్కడ ఒక పెద్ద పోర్టు నిర్మాణం జరుగుతుంది, ఆల్రెడీ నిర్మాణం జరుగుతుంది. ఈ పోర్టు నిర్మాణంతో పాటు దానికి సమీపంలోనే ఇంత పెద్ద ఫ్యాక్టరీ రాబోతుంది. దీనికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ కృష్ణపట్నం పోర్ట్ ఉంది. సో ఒక హాట్ కేక్ కింద ఈ జోన్ అంతా కూడా మారేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు వేసినటువంటి ఎస్టిమేషన్స్ ప్రకారం 4-5 ఏళ్లలో ఆపరేషన్స్, కనీసం ఏడాదిన్నరలో కనుక యాక్టివిటీ అడ్మినిస్ట్రేషన్ వర్క్ మొదలైతే కనుక 2-3 ఏళ్లలోనే రామాయపట్నం పరిసర ప్రాంతాలన్నీ కూడా దాని ముఖ చిత్రం మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి బెనిఫిట్స్
వాళ్ళు పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఈ రెండు కూడా ఎందుకు ఇన్వెస్టర్స్ ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపుతున్నారంటే ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ ఆధారంగానే చూడాల్సి ఉంటుంది మనం. సో ఒక డీటెయిల్డ్ జీవో రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది కాబట్టి అతి త్వరలోనే పనులు ప్రారంభించడానికి బీపీసీఎల్ సన్నద్ధమవుతుంది.